హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంవివి అండ్ ఎంకే పార్క్ ఫ్లాట్స్ హౌస్ వార్మింగ్ అండ్ వాటి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో టెంపుల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఒక పాండ్ కూడా ఉంది, ఫిషెస్ అండ్ టార్టాయిసెస్ కూడా ఉన్నాయి. అండ్ లోటస్ పాండ్ కూడా ఉంది, అది ఈ డెకరేషన్ అంతా కూడా మేమే చేసాము. మోస్ట్లీ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా డెకరేషన్ అన్నీ మేమే ప్లాన్ చేసుకొని మేమే చేసుకుంటాము మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో. బెడ్రూమ్స్ కారిడార్ నుంచి బయటకి వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ప్రతి ఇంట్లో హౌస్ వార్మింగ్కి పాలు అనేది పొంగిస్తాం కదా, అది మన ట్రెడిషన్. అండ్ లక్ష్మీనారాయణ స్వామికి కలసం పెట్టి లక్ష్మీదేవికి కుంకుమ పూజ, దీని తర్వాత లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించాము. దాని తర్వాత అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించాము. సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది, మంచి టేస్టీగా వచ్చింది. మాకు పంతులు గారే చేశారు, మాకు చాలా బాగా చేశారు. మన తెలుగు ట్రెడిషన్ స్టైల్లో అరిటాకు భోజనం చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే నార్మల్ బఫెట్ కన్నా ఇలా అరిటాకులో భోజనం చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా వెరైటీస్ పెట్టారు. ఆకు పైన వేసినవి వదలకూడదు అంటారు మన పెద్దవాళ్ళు. నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. లంచ్ అయ్యాక ఫైనల్ స్టెప్లో ఐస్ క్రీమ్ తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఒక పార్క్ లాంటిది ఉంది, చాలా బాగుంది. పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి, ఎవరైనా వాకింగ్ చేయాలనుకున్నా వాళ్ళకు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేయడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. నైట్ వ్యూలో ఫ్లాట్స్ అన్నీ కూడా లైట్స్ తోటి బాగా కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కిడ్స్కి అండ్ అడల్ట్స్కి కూడా. చాలా బాగుంది అది కూడా. అది డేలో నాకు పూల్ వీడియో తీయడం అవ్వలేదు, సో ఈవినింగ్ తీసాను. అంతే, హౌస్ వార్మింగ్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయినట్టే. బాయ్.